హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు థింగ్స్. క్రెడిట్ కార్డ్ ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వచ్చేసి అందరూ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీస్ అయితేనేంటి, ఉమెన్స్ అయితేనేంటి, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ కూడా మనకి ఇక్కడ క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అయితే చేయడం జరుగుతుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఆన్లైన్గా కానీ లేకపోతే ఆబ్జెక్ట్ను పర్చేస్ చేసేటప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ పిఓఎస్ కానీ ఎక్కువ అంటే స్వైపింగ్ పర్పస్ మాత్రమే ఎక్కువ యూజ్ అయితే చేస్తూ ఉంటారు. అలాగే చేయాలని చెప్పేసి అనుకుంటారు. క్రెడిట్ కార్డులో ఎంత అమౌంట్ ఉన్నా సరే, అది 1 lakh లిమిట్ కావచ్చు, 2 lakhs లిమిట్ కావచ్చు, 4 lakh లిమిట్ కావచ్చు, అది జస్ట్ స్వైపింగ్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. మనకు ఏదైనా అత్యవసర పరిస్థితులలో మన క్రెడిట్ కార్డులోని అమౌంట్ ని మనం ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే, లేదా క్రెడిట్ కార్డులోని అమౌంట్ ని మన యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి పంపించాలి అనుకుంటే కంపల్సరీ మనం ఏటీఎం ద్వారా కానీ లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ యాప్ ద్వారా కానీ దాన్ని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్ లో కంపల్సరీ అక్కడ మనకు చాలా ఎక్కువ ఛార్జ్ అయితే పడుతుంది. మోర్ దెన్ 2% అయితే పడడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఒక 10,000 అమౌంట్ ని క్రెడిట్ కార్డు నుంచి బయటకు తీయాలి అనుకుంటే కంపల్సరీ అక్కడ మనకు 320 రూపీస్ ఏవో ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. ఇలా ఎక్కువ అమౌంట్ పడుతుంది కాబట్టి చాలా మంది ఆ క్రెడిట్ కార్డులోని అమౌంట్ ని బయటకు తీయాలని ట్రై చేయరు. అలాంటప్పుడు మనకు అవసరాన్ని నిమిత్తం క్రెడిట్ కార్డులోని అమౌంట్ ని బయటకి తీయాలి అంటే అతి తక్కువ ఛార్జ్ లో సమ్ టైమ్స్ మొత్తానికి పడకపోవడం వల్ల ఎలా దాన్ని చేయొచ్చు అనే విషయం గురించి ఈరోజు అయితే నేను చెప్తాను. దానికి సంబంధించి ఒక బెస్ట్ యాప్ అయితే నేను తీసుకొచ్చాను. ఆ బెస్ట్ యాప్ వచ్చేసి housing.com. సో ఇందులో నేను చాలా ట్రాన్సాక్షన్ చేశాను. ఇంతకుముందు మనకు చాలా లేట్గా అయితే అమౌంట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్లో యాడ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. దీనికోసం మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళి హౌసింగ్ అనే ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దాని ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో మనకు చాలా పేమెంట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో హౌస్ రెంట్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ ఫీ అని చెప్పేసి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అందరూ కూడా ఎడ్యుకేషన్ ఫీ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ని ఎడ్యుకేషన్ ఫీజుగా ఎలా కట్టాలి అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. బెనిఫిషరీ ఎవరంటే మన అమౌంట్ ఆఫ్ మనీని మనమే పంపించాలనుకుంటున్నాం కాబట్టి బెనిఫిషరీ కూడా మీరే అవుతారు. కాబట్టి మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఐఎఫ్ఎస్సి నెంబర్ అయితే మీరు కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఇక్కడ హౌసింగ్ వ్యాలెట్ అని చెప్పేసి అమౌంట్ అనుకుంటుంది. అంటే ఇంతకుముందు మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కొన్ని ఇక్కడ మీకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. ఆ అమౌంట్ కూడా ఇక్కడ ఉంటుంది. అది ఉంటే తీసుకోండి. లేకపోతే న్యూ ట్రాన్సాక్షన్ అయి ఉంటే నేను ఇక్కడ ఒక ప్రోమో కోడ్ ఇస్తాను. ఆ ప్రోమో కోడ్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మీకు మనీ అయితే తగ్గుతుంది. సో ఆ ప్రోమో కోడ్ వచ్చేసి EN25. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత పే నవ్ అని చెప్పేసానండి. ఇక్కడ మీరు ఆల్రెడీ క్రెడిట్ కార్డు యాడ్ చేసి ఉంటేనేమో మీరు ఆ క్రెడిట్ కార్డ్కి CVV ఇవ్వండి. లేకపోతే ఇప్పుడు మీరు మీ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేయండి. మీ క్రెడిట్ కార్డ్ని ఇక్కడ యాడ్ చేయండి. నెంబర్ యాజ్ వెల్ యాజ్ CVV అన్నీ ఇచ్చేసి కింద టోటల్ పే నవ్ అని చెప్పేసానండి. ఆ తర్వాత మీకు మీ మొబైల్కి వచ్చేసి OTP వస్తుంది. ఆ అమౌంట్కి సంబంధించి ఆ OTPని మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్రాన్సాక్షన్ వచ్చేసి కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇలా మీరు అండర్టేకింగ్లో టిక్ మార్క్ చేసేసి టోటల్ పే అని చెప్పేసానండి. దానికి సంబంధించి OTP వస్తుంది. అది ఎంటర్ చేసేసి ఈ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయండి. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన మీకు వితిన్ 5 minutesలోనే ఆ అమౌంట్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ యాప్లో మనకు 24 hours పట్టేది, లేదా 2 days పట్టేది మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అయితే రావడానికి. బట్ ఇప్పుడు అలా కాదు, ఇమ్మీడియట్గానే మనకైతే అమౌంట్ వచ్చేసి మన బ్యాంకులోకి యాడ్ అవ్వడం జరుగుతుంది.
సో నేను ట్రాన్సాక్షన్ చేశాను. ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి నాకు నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ మనీ అయితే యాడ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా నేను చూపిస్తాను. అలాగే ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కొన్నిసార్లు మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ క్యాష్ బ్యాక్ మీద మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ క్యాష్ బ్యాక్ని కనుక మీరు దాన్ని బబుల్ చేసినట్లయితే డెఫినెట్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎంతెంత అమౌంట్ మీకు కట్ అయిందో అంటే ఎక్స్ట్రాగా అది మళ్ళీ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఫ్రీగానే ఈ అమౌంట్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ అయిందని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలా నాకు ఈ అమౌంట్ వచ్చేసి ఇమీడియట్గా నా బ్యాంక్ అకౌంట్లో అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఇలా క్రెడిట్ కార్డులోని అమౌంట్ని చాలా ఈజీగా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పంపించుకోవచ్చు. థ్యాంక్ యూ.